అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరమట. ప్రియులారా, చాలాసార్లు మనం అంటుంటాం, వాళ్ళెవరో మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళెవరో మమ్మల్ని మోసం చేశారు, మేము మోసపోయాం అయ్యగారు అంటుంటారుగా. ఎవరో నిన్ను మోసం చేయటం కాదు, నీ అందమే నిన్ను మోసం చేస్తుంది. సౌందర్యంగా ఉండటమే నీకొక పెద్ద శాపంగా మారింది. ఎట్లా అందం మోసకరం అంటారా? నీ అందాన్ని చూసుకొని గర్విస్తావు కదా. చూడు నేను ఎంత బాగున్నానో, చూడు నేను ఎంత ఎర్రగా ఉన్నానో, ఎంత చక్కగా ఉన్నానో, నా జుట్టు చూసావా ఎలాగుందో. ఎవరైనా, ముఖ్యంగా ఇది స్త్రీల గురించి చెప్పబడిన మాట. ఒకవేళ పురుషులు అలా ఉన్నా కూడా అది కూడా మోసమే. ఇక స్త్రీల గురించి చెప్పబడింది కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం. అందం ఎంత పెద్ద మోసం అండి. ఈ రోజున బోలెడంతమంది అందాన్ని చూసుకొని గర్వించి పాడైపోతున్న వాళ్ళు ఉన్నారు. నాకేం తక్కువ, అందరూ నన్నే చూస్తున్నారు, నా వెంటే పడుతున్నారు అన్నట్ట. ప్రియులారా, సైతాన్ అనేటటువంటి వ్యక్తి అండి అసలు టోటల్గా ఈ సృష్టి మొత్తంలో మొట్టమొదట గర్వించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే లూసిఫరే. ఒక అద్భుతమైనటువంటి గొప్ప తలాంతులు కలిగిన కెరూబ్ అతను. తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడు అని హెస్కేలు గ్రంథంలో ఉంది. ఆ గర్వం బ్రహ్మాండమైనటువంటి దేవదూతగా ఉన్న లూసిఫర్ని సాతానుగా మార్చేసింది. అమ్మో, గర్వం ఎంత ప్రమాదం అండి. అందాన్ని చూసుకొని గర్వించాడు కదా, అందుకని ఏమైంది? దేవదూతగా ఉన్న వ్యక్తి లూసిఫర్ సైతానుగా మారిపోయాడు. రేపడ్డా నువ్వు అందాన్ని చూసుకొని గర్విస్తున్నావేమో, నాకేం కొదువు అని. చూడండి ఎంతమంది బ్రహ్మాండమైనటువంటి అందగత్తెలుగా ఉన్నవారు వారి జీవితాల్లో సుఖం లేకుండా జీవిస్తున్నారు, ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు, జీవితాల మీద విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత అందంగా ఉంటే ఏముందండి ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది.